మనం చదువుతాం, ఆలోచిస్తాం కూడా, కానీ నిజంగా కావాల్సినట్టు ఆలోచిస్తున్నామా లేదా అనేది ఎప్పుడు వస్తుంది సార్? రాస్తేనే వస్తుంది. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది నిజంగా ఎంత చెప్పినా కానీ ఎవరు చేయరు, కానీ రాయాలి సార్. రాసేటప్పుడు ఆలోచన సార్. మీకు రాస్తే మీరు ఎంత డొల్లగా ఉన్నారో తెలుస్తుంది బాగా సార్. అంతెందుకు సార్, సునామీ ఏం వద్దు ఇంకేం వర్డ్, సునామీ అంటే చెప్తాను సార్. ఒక టావ్ అంటే ఒక తెల్లకాయతం ఉంటుంది, A4 షీట్ లీగల్, రెండు వైపులా రాయమన్నాడు సార్. ఏమొద్దు నాకు, రాస్తే చాలు. సినిమాకి పోయిచ్చి సినిమాని రాయమనండి. ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే సార్ మనకు ఊహ ఉండడం వేరు, భావ వ్యక్తీకరణ చేయడం వేరు. భావ వ్యక్తీకరణ మొదలైంది అనుకోండి సార్, పేపర్ మీద మనకు ఎంత సునామీ అంటానే అలల ఎత్తు తెలియాలి, ఎందుకు వస్తుందో తెలియాలి, భూకంపం ఎక్కడ ఏర్పడుతుంది, ఇది ఎందుకు, ప్లేట్ టెక్టానిక్స్ ఎందుకు వస్తాయో తెలియాలి, ఏ ప్రాంతాల్లో రావాలి, దీనికి మనం తీసుకోవాల్సిన చర్య, ఇవన్నీ తెలియాలంటే మీరు అంత కూలంకుషంగా చదివారా? రాయగలరు. రాసేటప్పుడు మీకు తెలిసిపోతుంది, అరే డిజాస్టర్ ఇక్కడ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడికి అబ్బా నేను తెలుసుకోలేదు, ఏం చేస్తారు, ఇప్పుడు ఏం వాడుతున్నారు, ప్లేట్ టెక్టానిక్స్, ప్లేట్ టెక్టానిక్స్ దీనికి సంబంధం ఏంది, అక్కడ జాయింట్ ఉందా, ఏ ఏరియా టోన్ ఏరియా మొదలవుతుంది సార్ మన ప్రిపరేషన్. ఇప్పుడు దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు గో. రాసినప్పుడు సగం కాదు సార్, చాలా తెలిసిపోతుంది. రెండోది, ఇది ఒక లెవెల్, ఇది చేయడం వల్ల మీలో ఆలోచన వచ్చి ఇలా ఎందుకు కాదు, అలా ఎందుకు కాదు అవుతుంది, ఇట్లా అన్ని క్వశ్చన్లు వస్తాయి. అది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్, మైండ్లో అంటే కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, కానీ దట్ ఈస్ నెసెసరీ. అంటే నాకేమీ తెలియదు కదా, నేను ఇప్పుడు ఈ ఒపీనియన్ పెట్టుకుంటే రైట్ తప్ప, నో, ఫస్ట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్, దెన్ యూ విల్ సంథింగ్ విల్ కమ్. ఎందుకంటే సార్ మీరు రేపు పొద్దున కలెక్టర్ లేదా ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ఎక్కడ అయినా కానీ మీరు చెప్పేది వేదం అవుతుంది. మీరు ఆ ఒపీనియన్ ఫామ్ చేసుకునే క్యాలిబర్కి రావాలి. అంటే దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ క్లారిటీ ఆఫ్ థింకింగ్. రెండోది కన్సిస్టెన్సీ. నేను పర్సీవరెన్స్ అన్నా చూడండి, దానికి దీనికి రెండింటికి సంబంధమే అంటాను. కన్సిస్టెన్సీ అంటే ఈ రోజు నేను 18 గంటలు చదివి 2 రోజులు చదవకుండా అట్లా కుదరదు. నో, మినిమం పర్ డే 8 to 10 hours మనం స్పెండ్ చేయగలం సార్. 8 to 10 hours మన శక్తి సామర్థ్యాలు కూడా పెట్టుకోండి, దానికి మించి బ్రెయిన్ కూడా కొంచెం ఆగుంది. 8 to 10 hours ఇట్ మే నాట్ బి నెసెసరీ దట్ ప్రతిరోజు ఇంతే టైం మీరు స్పెండ్ చేయలేరు. ఒక్కొక్క రోజు 6 గంటలు 5 గంటలే, ఒక 3-4 రోజులు బాగా గట్టిగా చదివితే సార్ మైండ్ 4వ రోజు ఆగుద్ది. ఇవ్వండి, పేపర్ చదవండి, కొంచెం రివ్యూ చేసుకోండి, అంతే. కానీ ఆ రోజు కూడా వేరే పని చేయండి, అంతేగాని ఇంకా డు నాట్ గో టు అంటే వేరే చేయొద్దు ఫ్రెండ్స్తో. సార్ ఇంకోటి, ఇక్కడ ఎంజాయ్ చేయాలి, కొన్ని ఉంటాయి ఆ పరిధి దాటకూడదు. ఇక్కడ కూర్చోండి, లేకపోతే ఒక మంచి మూవీ, అంతేగాని ఇంకా కొన్ని పరిధులు దాటకుండా చేయాలి సార్. ఎందుకంటే అలవాటు పడదు. మీ జర్నీలో కన్సిస్టెన్సీ అనేది ఎలా రోల్ ప్లే చేస్తుంది? బాగా సార్. అంటే నేను ఉదయం అంటే లేట్గా చదివేవాడిని, నైట్ పూట, ఉదయం పూట లేచేవాడిని కదా. ఇప్పుడు 9కి అట్లా మొదలవుతాయి, నేను రాత్రి ఇంకా ఎంతవరకు ఓపికంటే అంతవరకు, అంటే ఆన్ యావరేజ్ 8 to 10 hours నేను తీస్తాను. కానీ ప్రతిరోజు తీయలేం సార్. నేను చెప్పినట్టు 3-4 రోజుల తర్వాత కొంచెం అంటే హెవీ అవుతుంది. ఆ ఒక్కరోజు ఏంటంటే కొంచెం ఎక్కువ నిద్రపోతాను. అంటే ఎందుకు నాకు స్లీప్ ఇష్టము, నిద్రపోతాను. ఇంకోటి ఫ్రెండ్స్తో మాట్లాడడం సరదాగా, ఫుడ్ తినడం, అది. అండ్ ఐ లైక్ మూవీస్, సో మూవీస్ చూస్తాను. కానీ మరుసటి మళ్ళీ మొదలు పెడతాను. వారంలో 7 రోజులు చదవాలని ఎక్కువ ఉండదు సార్. నేను చదవను. ఒక రోజు మిస్ అయినా 6 రోజులు అయితే చదువుతారు వారంలో. ఇలా 6 రోజులు కాకపోతే 5 రోజులు మినిమం చదవాల్సింది. ఏడాది మొత్తం చదవాలి సార్. ఎప్పుడు పోతుంది అంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఒక వారం 10 రోజులు, అంటే ప్రిలిమ్స్ ముందు ప్రతి ఎగ్జామ్ ముందర మనం హెవీ ప్రెజర్లో ఉంటాం కాబట్టి ఇంటికి వెళ్ళడము అవన్నీ ఉంటే వారం 10 రోజులు. అంతేగాని సార్ మీరు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే కుదరదు. అంటే డైరెక్షన్ మారుతుంది. ఊపు అంటాం చూడండి, ఆ ఊపు పోతుంది. చేయాలి సార్ ఖచ్చితంగా. ఇది కన్సిస్టెన్సీ అంటే మీరు ప్రతిరోజు చేయాలి. ఇది ఎప్పుడు మొదలవుతుందంటే సార్, ఎప్పుడు వస్తుంది మీకు ఈజీ అవుతుందంటే డిసిప్లైన్ చేస్తే. నాకు డిసిప్లైన్ లేదు, బట్ బేసిక్గా నాకు వేరే ఇన్హరెంట్ నేచర్ ఉంది. ఏంటంటే నేను మెయింటైన్ చేస్తాను అది. కానీ డిసిప్లైన్ ఉంటే మటుకు చాలా ఈజీ అయ్యేది. అంటే ఉదయం 2 గంటలకు లేస్తాము, 2 గంటలకు పడుకుంటాము. నాకు అది ఉండదు ఎప్పుడు. అది ఉంటే మీకు ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వాలి. డెడికేషన్ అంటే సార్ దెబ్బలు పడతాయి, అప్పుడప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. ప్రిలిమ్స్ అంటే నాకు క్లియర్ అయింది కాదనట్లేదు, బట్ మెయిన్స్ క్లియర్ అయినప్పుడు బాధ ఉంటుంది. సో అప్పుడు నేను సెలెక్ట్ కానేమో అయినా చాలా. ఇంకోటి సార్ ప్రెజర్ వస్తుంది. మీకు 2 అటెంప్ట్లు అవుతాను, ఇంటి దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది, మీలో మీకు ప్రెజర్ వస్తుంది. పీర్స్ అందరూ ఇప్పుడు
అందరూ ఏదో ఒక ఉద్యోగాలు చేసుకొని మంచిగా సెటిల్ అవుతుంటారు, నువ్వు చేసుకోవు, లేకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే నేను ఏజ్లో వచ్చాను అంటే 26 అంటే ఇంకా నాకు పెళ్ళి ఏజ్ వచ్చింది సార్. అవన్నీ వచ్చినప్పుడు లేదు కూర్చొని చదువుదాం, వస్తుంది మనం అది చెప్పుకోవాలంటే వాళ్ళు చెప్పుకుంటే కుదరదు సార్. మీ ప్రిపరేషన్ గట్టిగా ఉంటే మీకే ఆ నమ్మకం ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఏంటి, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రిపేర్ అయ్యాను నేను, కొంచెం బ్లాగింగ్ ఉంది, ఎంత కావాలి, ఎంత అయ్యాను, ఈ డిఫరెన్స్ని ఎవడో గేజ్ చేయలేడు సార్. అంత ఈజీ కాదు. ఇది గేజ్ చేయకనే భయం వస్తుంది. ఈ భయాన్ని మనం అంటే మీనింగ్ ఏంటి, మనం ప్రిపేర్ అయ్యాం, గేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దట్ మీన్స్ యు ఆర్ ఎవాల్యుయేటింగ్ ఎవరీ టైమ్ యువర్ సెల్ఫ్. దట్స్ గుడ్ థింగ్. అంటే అనవసరమైన భయం కాదు సార్. కన్స్ట్రక్టివ్ అంటే ఆ ఫియర్ని కన్స్ట్రక్టివ్గా వాడుకోవాలి. ఎప్పటికీ కన్స్ట్రక్టివ్గా వాడుకోవాలంటే ఓకే నాకు ఇది గుర్తు రావట్లేదు, ఏం లేదు, ఒక నిమిషం ఉంది చూద్దాం, మొత్తం రివిజన్ చేసుకుందాం, గుర్తుంటుంది అంతే. ఓహో నేను ఈ విధంగా మార్చుకోవాలి నా ప్రిపరేషన్ స్టైల్, అంతే సార్. కానీ ప్రతిరోజు అంటే సర్టన్ పీరియడ్ రీఎవాల్యుయేట్ చేసుకోవాలి మీ స్ట్రాటజీని. వారం తర్వాత అవును నేను కరెక్ట్గానే వెళ్తున్నాను ఉండాలి. వాల్యుయేషన్ అంటాం చూడండి, ఈ రోజు తర్వాత నాకు ఏమొచ్చింది. అందుకే సార్ నేను ఫస్ట్ ఇది ల్యాబొరేటరీ అనేది. మీరు తయారవుతున్నటువంటి ఒక న్యూ ఇంజన్ అనుకోండి, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రతిరోజు ఒక పార్ట్ తయారు చేస్తున్నారు, ఒక ఇంజన్ సీసీ పెంచుతున్నారు, నాయిస్ తగ్గిస్తున్నారు, ఇట్లా నీవు అది చెయ్యాలి. నువ్వు అంత బాగా తీసుకురావాలి అంటే ఎంత షైన్ అవ్వాలి మీరు. ప్రతి విషయం మీకు తెలిసి కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అంటే మీకు చాలా బాగా తెలిసి ఉండొచ్చు, కానీ చిన్న వాక్యంలో చెప్పేది ఉంటుంది, అది మీకు తెలియకపోవచ్చు, అది తెలుసుకోవాలి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.